చిన్నప్పన్న కొత్త పేరేం కాదు. టీటీడీ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కూడా కాదు, అది ఫేక్ ఘీ, నకిలీ నెయ్యిని వాడినటువంటి కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతను ఎవరు అంటే మాజీ చైర్మన్ టీటీడీ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అని చెప్తున్నారు. అది ఈవెన్ సిట్ ప్రోబ్ చేసినటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి స్పెషల్ సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి అనేక అంశాల్లో అప్పన్న కీలక పాత్ర గురించి చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఈరోజు అతని బంధువుల మీద ఏసీబీ 2 రోజులుగా జరిపిన దాడిలో లేకపోతే తనిఖీల్లో 10 కోట్ల సంఖ్యలో ఆస్తులు బయటపడ్డాయని చెప్తున్నారు. మరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈయన సుబ్బారెడ్డి గారికి పిఏగా, ఆ తర్వాత కరెక్ట్గా వైసీపీ అధికారులు ఉన్న టైంలోనే అక్కడ ఢిల్లీలో ప్రోటోకాల్ ఆఫీసర్ అని ఏదో చెప్తున్నారు. మరి ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ అట. బాగుంది, డిజిగ్నేషన్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. అయితే శాలరీ అంత ఫ్యాన్సీగా ఏం లేదు, 75,000. ఢిల్లీలో 75,000 అంటే ఆల్మోస్ట్ పెద్ద విషయం ఏం కాదు అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోల్చుకుంటే. మరి మేబీ మిగిలినవన్నీ ఫ్రీ ఏమో, ఎందుకంటే ఏపీ భవన్లో ఉంటాడు కాబట్టి ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీగా ఇచ్చుంటారు. సరే, ఏదైనా ఒక గౌరవ వేతనం ఏదో మొత్తానికి 75,000 అనేది సామాన్యుడి కింద లెక్క. అయితే మరి ఈయన కోట్లలో ఇది ఎలా వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు ఏసీబీ ఆరాధిస్తుంది, అరెస్ట్ కూడా చేసింది, రిమాండ్కి పంపించింది. సామాన్య ఉద్యోగస్తుడు కోట్లలో సంపాదించకూడదా, ఆస్తులు కొనుక్కోకూడదా అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఆయన కొన్నవన్నీ కూడా మళ్ళీ వైసీపీ హయాంలోనే కొన్నాడంట. సో మొత్తానికి ఆయనకి ఒక స్వర్ణయుగలాగా వైసీపీ హయాం అనేది కలిసి వచ్చింది అనుకోండి. మరి సుబ్బారెడ్డి గారు ఏమైనా చిన్న చిత్తక మనిషి కాదు కదా. మరి ఆయన వైసీపీలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిగానే కాదు, ఆయన ఎంపీగా, టీటీడీ మాజీ చైర్మన్గా, ఒక వైసీపీలో కీలక వ్యక్తిగా ఫస్ట్ 3 మెంబర్స్లోనే ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. సో మరి ఈయనకున్నటువంటి ఆయనతో ఉన్న సంబంధాల దృష్ట్యా చిన్నప్పనేవాడు చిన్నోడే, ఆయన వెనకాల ఉన్నదాన్ని పెద్ద ఆయనే అనేటటువంటి అనుమానాలు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అక్కడ. మరి అటు టీటీడీ చైర్మన్గా ఉండి, ఆయన పిఏగా ఉండి, ఆ కాంట్రాక్టుల విషయంలో లేకపోతే కలితే ఆ నెయ్యిని కొనిపించడంలో, టెండర్లను దక్కించడంలో, టెండర్లను క్యాన్సిల్ చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆయన మరి ఇన్ని ఆస్తులు కూడబెట్టాడంటే సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఉంది అనే పరిస్థితి కనబడుతుంది కదా సార్. ఒడిసే ఓకే సార్, అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి ప్యానల్ సభ్యులకి, జర్నలిస్ట్ గారికి నమస్కారం అండి. ముఖ్యంగా తమ చెప్పినట్టు సురేష్ గారు, ఈ చిన్నప్పన్న అనేదే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ టు అడల్టర్ ది ఘీ ఫ్రమ్ ది సప్లయర్స్. అంతవరకు నేను కూడా ఒప్పుకొని ఆ నేపథ్యంలోనే అతను ముద్దాయిగా ఉంటాడు. 2025లో అరెస్ట్ చేశారు, 2026లో బెయిల్ తెచ్చుకున్నాడు, సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాడు. అసలు ఇనిషియల్గా ఈ చిన్నప్పన్న ఎవరు? చిన్నప్పన్న అనే అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్కి ఇంత ర్యాపో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గవర్నమెంట్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం ఒక్కసారి బిహైండ్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఆయన సుబ్బారెడ్డి గారికి పిఏ ఎప్పుడు చేశాడండి? 2014 ముందు చేశాడు. పిఏ కూడా కాదు, ఆయన ఆఫీస్లో ఒక అసిస్టెంట్, ఆయన ఆఫీస్లో ఒక అటెండర్ లాగా చేశాడు. అంతేగాని సుబ్బారెడ్డి గారికి పిఏ అనో ఇంకోటనో అసలు జరిగింది కాదు.
ఆ తర్వాత 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు కృష్ణమూర్తి గారు వచ్చారు. ఆ తర్వాత పుట్టా సుధాకర్ గారు వచ్చి చైర్మన్గా వచ్చారు. అప్పుడు ఇతను టీటీడీలో ఎస్టాబ్లిష్ అయ్యారు. దాన్ని మీరు వెలుగులో చూడాలి ముందుకు అర్జెంటుగా. అసలు ఈ చిన్నప్పన్న అనే అతను సుబ్బారెడ్డి గారి దగ్గర 2014కు ముందు చేసింది ఆయన పని. కాంట్రాక్ట్స్ లేవని నేను అన్న. కాంట్రాక్ట్స్ ఉండే మాట్లాడుతూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, పిలిస్తే పోతూ ఉంటారు, లేవని నేను అన్నాం. అయితే 2018 నుంచి అసలు కాంట్రాక్ట్స్ కూడా లేవు సుబ్బారెడ్డి గారికి, చిన్నప్పన్న గారికి. 2018 నుంచి అసలు కాంట్రాక్ట్స్ కూడా లేవు. సుబ్బారెడ్డి పాత్ర ఇందులో ఎట్లా ఉంటుందండి? ఎందుకు ఉంటుంది? అదో ప్రశ్న. రెండోది, ఈ చిన్నప్పన్న అనే అతను లడ్డూ కల్తీ వ్యవహారంలో ఫేక్కి కాంట్రాక్టర్స్ నుంచో లేకపోతే ఆ విపిల్ జైన్స్ వాళ్ళ నుంచో మురళీకృష్ణ గారు ప్రొక్యూర్మెంట్ ఆఫీసరు, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ ఇతనే మెయిన్ అయ్యాడా? ఒకటి. రెండోది, అసలు సంస్థలు ఏ గవర్నమెంట్లో ఇది ఈ చిన్నప్పన్న టీటీడీలో చేరాడు? దాన్ని ముందు బయటికి తీసుకురండి. నేను అడిగేది అది. టీటీడీలో ఏ గవర్నమెంట్లో ఈయన బయటకు వచ్చాడు, ఎంప్లాయీగా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు. అసలు అక్కడ ఎస్టాబ్లిష్ కాకముందు ఢిల్లీలో ఏపీ భవన్లో మీరు అన్నట్టు ఉద్యోగం పెద్దది, జీతం తక్కువ, కానీ టాలెంట్ కూడా గొప్పదే అయింది. నేను కాదను. ఎందుకంటే ప్రశాంతి మేడం గారి దగ్గర పిఏగా చేశాడు, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పిఏగా చేశాడు. పిఏ అసిస్టెంట్ గా చేసి అంత వ్యవహారంతో ఈయన నడిపాడు. మరి అప్పుడు టీటీడీ గత గవర్నమెంట్లో సుధాకర్ యాదవ్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు కృష్ణమూర్తి గారు 2017 చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు కూడా టీటీడీలోనే ఉన్నాడు. అప్పుడు ఆయన పాత్ర ఏంది? ఇక ఇదంతా పోతే అసలు ఇప్పుడు కల్తీ లడ్డు, కల్తీ ఫేక్ నెయ్యి అనే వ్యవహారం ఎప్పుడు బయటపడింది? 2024 జూన్లో బయటపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, తద్వారా సుబ్బారెడ్డి గారికి కానీ ఏమి సంబంధం? వచ్చిన లారీల్ని వెనక్కి పంపించారు, మళ్ళీ స్టోన్ క్రషర్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ చేసుకొచ్చి మళ్ళీ అదే నెయ్యిని మళ్ళీ అన్లోడ్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. అంటే సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతన్ని టీటీడీ నుంచి తోలేశారని అనుకుందాం. తోలేసి ఎక్కడికి పంపించారు? ఢిల్లీ పంపించారు. సుబ్బారెడ్డి గారు వచ్చేటప్పటికి ఈయన సుబ్బారెడ్డి గారు పిఏనే కాదండి, సుబ్బారెడ్డి గారు మనిషే కాదు అసలు సుబ్బారెడ్డి గారి సంగతి వదిలేద్దాం సార్, మీరు అన్నట్టు వదిలేద్దాము. ఆ తర్వాత ఈయన ప్రమోషన్ ఇచ్చి ఎవరు పంపించారు? అక్టోబర్ 2019 నుంచి 2024 జూన్ వరకు ఢిల్లీలో ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. మరి ఎవరు నియమించింది అతన్ని? నియమించింది ఎవరు? ప్రభాకర్ రెడ్డి గారు తీసుకెళ్ళాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. సో ఇప్పుడు తేలాల్సింది, ఇప్పుడు మీరు కూడా అగ్రీ అవుతుంది ఏంటంటే ఇతను మహామేధావి, తెలివిగలవాడు, పార్టీలకు అతీతంగా అందరి దగ్గర పనిచేశాడు అంటున్నారు కదా, రైట్? ఇప్పుడు ఇతని దగ్గర బయటపడుతున్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తులకు, అది కూడా మల్టీ ఫోల్డ్స్లో కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇతను బినామీనే అయి ఉండాలి. బినామీ ఎవరికి అయి ఉండాలి అనేది ఇప్పుడు తేలాలి. మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి బినామీనా, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బినామీనా, లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి బినామీనా తేలాలి. వైవి సుబ్బారెడ్డి గారికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ప్లస్ అప్పన్న అతను వైవి సుబ్బారెడ్డి గారు బినామీ కానే కాదు, ఈజ్ ఏ ఆఫీస్ అసిస్టెంట్. అదే సార్, ఎవరు ఇచ్చారు అతను? అసలు అతనికి ఎలిజిబిలిటీ ఏంటి? అతని క్వాలిఫికేషన్ ఏంటి? ఢిల్లీలో ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్ కంటే ఏమి క్వాలిఫికేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఒక ఆఫీసర్ క్యాడర్ ఉండాలని అని నాకు అంటే
ఖచ్చితంగా తెలియకపోయినా ఖచ్చితంగా ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకున్నాను నేను. సార్ నేను ఒక ప్రశ్న ఒక ఆన్సర్ చెబుతానండి సురేష్ గారు. చెప్పండి సార్. లైసెన్సింగ్ ఆఫీసర్ ఈజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ ఆఫ్ స్టేట్. మన స్టేట్ లో ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటాడో ఆయన లైసెన్సింగ్ ఆఫీసర్ అక్కడ ఉండాల్సింది. ఓకే. ఇకపోతే ఏపీ భవన్ అసిస్టెంట్ గా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఉంటాడు. అవును. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అవును. వాళ్ళు కాకుండా ఇద్దరు లైసెన్సింగ్ ఆఫీసర్ అంటే ఉంటాడు. లైసెన్సింగ్ ఆఫీసర్ నిధుల్లో తీసుకోలేదని నేను కూడా 2019లో స్పెషల్ లైసెన్సింగ్ ఆఫీసర్ అంటే క్రియేట్ చేసినట్టున్నారు పోస్ట్ ఈయన కోసం. మరి అంతే పోస్ట్ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు సార్? వైసీపీ ప్రభుత్వంలో ఇంకెవరు క్రియేట్ చేస్తారు? వైసీపీ ప్రభుత్వంలో క్రియేట్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రికమెండ్ చేశారు. రికమెండ్ చేసినప్పుడు ఇచ్చారండి. ఓకే సార్. అదే సార్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. దానికి వైసీపీ గవర్నమెంట్ అనే దానికన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ స్థానంలో ఉండి ఆయన్ని నాకు అసిస్టెంట్ గా కావాలంటే ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే డెప్యుటేషన్ మీద స్పెషల్ లైసెన్సింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ క్రియేట్ చేసుకొని. ఓకే రైట్. మొత్తానికి అయితే అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీలోనే ఉన్నారు, వైసీపీలోనే ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి రికమెండ్ చేసి అలా చేయించుకున్నాడు. సో మొత్తానికి నేను కూడా అదే అంటున్నాను. ఇప్పుడు తేలాల్సింది ఇప్పుడు సంబంధాలు సంబంధాలు లేకపోవడం కట్ అయిపోవు కదా అంతకుముందు పనిచేసిన వాళ్ళతో. వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఉందా లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పాత్ర ఉందో ఇప్పుడు తేలాలంటున్నా. చూద్దాం ఏసీబీ ఎటువైపు వెళ్తుందో, ఏ యాంగిల్లో వెళ్తుందో. సార్ ఒక నుంచి ఆయనకి ప్రతి నెల డబ్బులు పోయినాయి. క్లియర్ గా డబ్బులు పోయినాయి. ఆ అమౌంట్ కూడా ప్రశాంత్ మేడం గారు మేమేదో అతనికి సహాయం చేసి ఇచ్చామని అడ్మిట్ అయ్యారు. ప్రశాంత్ మేడం గారు సిట్ చెప్పిందాం మేము ఇచ్చిన మాట. సరే సార్. ఇక్కడ మొత్తానికైతే గనక ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందినాయి అతనికి. అక్కడ ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వడం పక్కన పెడితే దానికన్నా ఎక్కువగా ఇక్కడ టీటీడీలో అతను చక్రం తిప్పాడు. సో ఇక్కడ చైర్మన్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ చైర్మన్లు లేకపోతే బోర్డు మెంబర్లు అందరూ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే ఒక చిన్నపాటి ఉద్యోగి ఢిల్లీలో ఉండి మీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో చక్రం తిప్పాడు. చక్రం తిప్పుతా ఉంటే చూస్తూ ఉన్నారు. అది ఓకే. మా ప్రభుత్వ హయాంలో కానే కాదండి. మళ్ళా మీ ప్రభుత్వ హయాంలో కాదంటారండి సార్. కల్తీనే వ్యవహారం జరిగింది మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్ షీట్ తేల్చింది. ఇప్పుడు లైసెన్సింగ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు 2019 ఏప్రిల్లోనో లేకపోతే జూన్లో వచ్చారు. అసలు పెద్ద టైం కూడా ఇవ్వాల. అక్టోబర్లోనే పోస్టింగ్ ఇచ్చేశారు అతనికి. ఎక్కడ ఢిల్లీలో ఎప్పటి వరకు ఉన్నాడు? 2024 జూన్ వరకు ఉన్నాడు. అంటే ప్రభుత్వం మారిన 1-2 నెలల వరకు ఉన్నాడు. సరే మారుస్తారు కాబట్టి తర్వాత తీసేసినట్టున్నారు. అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పడానికి, ఇక టీటీడీలో చక్రం తిప్పడానికి, దాని ద్వారా కొన్న ఆస్తులు కూడా చూడండి. మళ్ళీ 2019-24 మధ్యలో కొన్నాయన్ని అతను అంతకుముందు కూడా కొనిండి పని అంటే ఓకే అప్పుడు కూడా అట్టగా సంపాదించాడేమో అని అనుకోవచ్చు. అదే నేను ముందే స్వర్ణయుగంలాగా ఉందన్నమాట అతనికి ఆ కాలం 5 సంవత్సరాల కాలం. రైట్. ఓకే. డబ్బులుంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి బ్యాగ్ మొత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే ఇప్పించిన మాట వాస్తవం. దాన్ని ఖండించలేదు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ జరగలేదనేది సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. మళ్ళీ మీరు కల్తీ జరిగిందని ఎక్కడుంది సార్? మళ్ళీ మీరు ఎందుకో దాంట్లో తీసుకెళ్తారు? ఎక్కడుంది సార్ చెప్పింది? చార్జ్ షీట్ లో ఉందని మేము చూపిస్తా సార్. నేను 38 సంవత్సరాలు సీనియర్ అడ్వకేట్ అండి. మీరు అడ్వకేట్ కూడా కదా. చార్జ్ షీట్ లో ఏమని తేల్చింది? 60 లక్షల కేజీల వినండి సార్, 60 లక్షల కేజీల
నెయ్యి కానీ నెయ్యి, ఒక చుక్క పాలు, ఒక చుక్క నెయ్యి లేకుండా 20 కోట్ల లడ్డూలు 2020 నుంచి 2024 మధ్యలో తయారు చేశారు అని చెప్పేసి తేల్చింది ఎవరు? సిట్టు తెలిసిందండి, ఆ? సిట్టు తెలిసింది. మరి కల్తీ జరగలేదని ఇచ్చిందని అంటారండి మీరు? లేదంటే ఇప్పుడు అవి పట్టుకున్నప్పుడే 2024 లాగా 2024లో పట్టుకుంటే ఇక అంత ముందు జరిగిందంతా మాసిపోతుందా? 2024లో కదండి అది పడుతుంది. అది ఎప్పటి నుంచి జరుగుతుందో ఎట్లా ఎవరు ఐడెంటిఫై చేస్తారు? మీరేమో ఫస్ట్ అసలు కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది అన్నారు, మీరు అడ్వకేట్ అని చెప్పేసి మీరే అన్నారు, మళ్ళీ ఉంది అని అంటున్నారు, 24లో జరిగింది అంటున్నారు. మా గవర్నమెంట్ లో కల్తీ జరగలేదండి. ఎవరు చెప్పారు అది? మా సిట్లోనే ఉందండి, సిట్లో చూపిస్తాను. ఏం చూపిస్తారు సార్? తీయండి లోపల, నా దగ్గర రిపోర్ట్ ఉంది, మీకు పేజ్ నెంబర్లో మా డిబేట్ మీరు ఫస్ట్ టైం రావడం వినండి. మేము వీటి మీద పదుల సంఖ్యలో మేము 100 కాదు 100 డిబేట్లు చేసి ఉంటాం గత సంవత్సరంన్నర కాలంగా. ఓకే, కాబట్టి ఆ సిట్ రిపోర్ట్లోనే తేల్చింది. ఇప్పటి వరకు కల్తీ నెయ్యి అంటున్నారు, కల్తీ నెయ్యి అని చెప్పేసి వాళ్ళకంతా దాన్ని ఏమంటారు, లివరేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కల్తీ నెయ్యి అంటే నెయ్యి ఎంతో కొంత ఉండాలి దాంట్లో. అసలు నెయ్యే లేకుండా, చుక్క పాలు లేకుండా తయారు చేసినటువంటి ఘనత 2020-24 మధ్యలో అని చెప్పేసి మీరు ఉన్నటువంటి ఏది లీగల్ ప్రొఫెషన్కి సంబంధించిన హైయెస్ట్ అథారిటీ అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి స్పెషల్ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ అది. మీరు దాన్ని పట్టుకొని అసలు ఏం లేదని చెప్పేసి అంటే ఇట్స్ వెరీ సాడ్ సార్. మాట్లాడొద్దని చెప్పింది ఎవరు సార్? అప్పుడు సార్, ఇప్పుడు కాదు. సుప్రీంకోర్టు కూడా దీని మీద గ్యాగాడ్రేం ఇవ్వాలా, మాట్లాడొద్దనే వల్ల మాట్లాడొద్దనలా. మీరు ఆపండి, మీ ఎంక్వైరీ కాదు, మేము ఎంక్వైరీ వేస్తున్నామని వేసింది, తేల్చింది, నగ్నంగా చూపించింది. నగ్నంగా చూపించిన తర్వాత కూడా లేదు మా బట్టలు ఉన్నాయి అంటే మేమేం చేస్తాం? ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, సురేష్ గారు, అదేండి సార్. ఇప్పుడు మీరు లోకల్ గా అక్కడ చిత్తూరు జిల్లానే, ఈ అప్పన్న వాడు ఎవడన్నా మీరు ఎప్పుడైనా కనపడ్డాడు సార్? మీకు రెగ్యులర్ గా అక్కడ వెళ్తా ఉంటారు, చాలా మంది తెలుసు అన్నారు కదా మీరు. అది ఎవడీడు, ఈ భాగవతం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదే విధంగా 24/7 న్యూస్ వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సురేష్ గారు.